యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు గతంలో నేడు దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఇది ప్రజల్లో ఉన్న వాస్తవం. రాహుల్ గాంధీ గారు గతంలో కానీ ఇప్పుడు ఒక శక్తివంత నాయకుడుగా దేశ ప్రజలందరూ కూడా గుర్తింపులో ఉన్నటువంటి నాయకుడు. అందులో ముఖ్యంగా అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను కొంత రాహుల్ గాంధీ గారి గురించి ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. మనము ఇది ఈ రాచరిక అంటే ఇప్పుడున్న డెమోక్రసీ అంటే ఓట్ల రూపాన రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. రాచరిక పరిపాలనలో ఓట్ల రాజకీయం కాదు, అది రాచరిక పరిపాలనలో. కానీ మనం కొంత చరిత్రలో పోతే గతంలో ఒక దేశానికి ఒక రాజు ఉంటే ఆ రాజుకి ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు యువరాజుగా ఉంటాడు. ఆ యువరాజు చక్రవర్తి కాకముందు రాజు కొడుకు యువరాజు చక్రవర్తి కావడానికి కాకముందే ఆ యువరాజు అవగాహన కోసము యువరాజే స్వయంగా దేశం మొత్తం కూడా పర్యటిస్తాడు. దేశంలో పర్యటిస్తాడు. ఆ యువరాజు ఆ దేశం మొత్తం కూడా పర్యటించి ప్రజా సమస్యల గురించి కానీ పరిపాలన గురించి కానీ సమస్యల పరిష్కారం యొక్క అవగాహన తెలుసుకునే ప్రయత్నం కానీ ఆ యువరాజులు చేసుకొని వచ్చిన తర్వాత ఆ దేశ ప్రజలు ఆ యువరాజును చక్రవర్తిని చేసేవాళ్ళు. ఇది ఆనాటి వాస్తవం. ఇది సేమ్ అట్లాగే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడేమో ప్రజలు డైరెక్ట్గా ఎంపిక చేసేవాళ్ళు, చక్రవర్తిగా మా యువరాజు చక్రవర్తిగా ఉండాలని చేసేవాళ్ళు. ఇప్పుడేమో ఓట్ల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఓట్ల ద్వారా రాజుని ప్రధానమంత్రిని చేస్తున్నారు. ఇది ఈనాటి యొక్క డెమోక్రసీ సిస్టమ్. అట్లాగే రాహుల్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల కుటుంబము, అది ఒక చక్రవర్తి పరిపాలన విధానంలో ఉన్నటువంటి డెమోక్రసీ పరిపాలనలో ఉన్నటువంటి కుటుంబము. అందులో రాహుల్ గాంధీ ఒక యువరాజు. ఆ రాహుల్ గాంధీ యువరాజే మీరు చాలా సందర్భాల్లో చూశారు. తప్పని పరిస్థితిలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాహుల్ గాంధీ గారు యువరాజు అన్న సందర్భాల్లో కూడా మనం చూసినాం. అంటే ప్రధానమంత్రి మోడీ గారికి ఆ మాట చెప్పాలని ఇష్టం లేకపోయినా, చెప్పాలనే బలవంతంగా చెప్పాల్సి వచ్చినా అది వాస్తవం, అది చరిత్ర. అది చరిత్ర గల్ల కుటుంబమే కాంగ్రెస్ పార్టీ. 130 ఏళ్ల చరిత్ర గల్ల కుటుంబంలోనే పుట్టినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అందుకే ఆయన యువరాజుగానే మొదలు దేశ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు లాస్ట్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా అదే మాట చెప్పాల్సి వచ్చింది. అందుకే యూపీఏ గవర్నమెంట్ పరిపాలన పూర్తయిన తర్వాత ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటారు. 10 ఏళ్ళు ఒక గవర్నమెంట్, ఒక రాజకీయ పార్టీ ఫామ్ అయిన తర్వాత 10 ఏళ్ళు అయినాయి కదా, కొత్త గవర్నమెంట్కి ఏదైనా అవకాశం ఇస్తామని అప్పుడున్న పరిస్థితులలో ఏ రాజకీయ పార్టీ ఉంటుందో వాళ్ళకు అవకాశం ఇస్తారు. ఇది కూడా చరిత్రనే. ఇది కూడా
అందులో భాగమే బీజేపీకి సంబంధించిన పరిపాలన. అందులో నుంచే మోడీగా ప్రధానమంత్రిగా వచ్చాడు. రాహుల్ గాంధీ గారు ఈ 10 ఏళ్ల కాలంలో, ఇప్పుడు మీరు చూడండి, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రధానమంత్రిగా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారిని డిక్లేర్ చేయకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానివ్వండి, లేకపోతే యూపీఏ భాగస్వాములు ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి ముందు సోనియా గాంధీ గారిని వారు ప్రధానమంత్రిగా ఉండాలని ఎంపీలందరూ కోరారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఉండాలని కోరారు. కానీ రాహుల్ గాంధీ గారు ఇంకా చాలా ఈ దేశం మొత్తంలో ఈ దేశ ప్రజల పట్ల అవగాహన చేసుకోవాలి, అనేక విషయాలు తెలుసుకోవాలి అనే ఒక భాగంలోనే వారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీ ఎంపీలు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని అంటే ఇప్పుడు వద్దు అని అప్పుడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కలిసి వాళ్ళు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేశారు. ఇది చరిత్ర. ఇదంతా చూడండి. మోడీ గారు బీజేపీ ప్రధానమంత్రి, కానీ దానికి పునాదులైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి కావడానికి ఇందులో ఎక్కడ కూడా మోడీ గారి పాత్ర లేదు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి కావడానికి అద్వానీ గారి యొక్క పాత్ర ఉంది. అద్వానీ గారిని ప్రధానమంత్రి కావాలని అంటే లేదు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటాడు అని అద్వానీ గారు చెప్పిన జ్ఞాపకం చేయడం జరుగుతుంది. కానీ దాని తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి కావాల్సిన ఎవరయ్యా అంటే ఎల్కే అద్వానీ గారే. కానీ ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రి చేయాల్సిన దాంట్లో పెద్ద మనసుతో వ్యవహరించిన అద్వానీ గారు, అద్వానీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన ఒక పెద్ద మనసు, పెద్ద గుణము మోడీ గారికి లేకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండాలి, సోనియా గాంధీ గారు ఉండాలి అని మొత్తం ఎంపీలందరూ ఎంత బలవంతం చేసినా వాళ్ళు ప్రధానమంత్రి మాకొద్దు అని 10 ఏళ్లు మన్మోహన్ సింగ్ గారిని వారు ప్రధానమంత్రిగా పెట్టారు. మన్మోహన్ సింగ్ గారిని ఎందుకు పెట్టారు? ఆర్థికవేత్త, అనేక అనుభవాలు ఉన్నాయి. వారినే డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారు పెడితే నేరుగా మన్మోహన్ సింగ్ గారు పేద ప్రజల దాంట్లో వారి యొక్క పాత్ర అందరికీ ఆయన యొక్క పరిపాలన ఉపయోగపడుతుందని డైరెక్ట్ గా పెట్టడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక సందర్భం చెప్తా. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ప్రధానమంత్రి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు వారు, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి యొక్క నాయకత్వంలో గ్రామీణ ప్రాంతంలో ప్రతి పేదవాడికి పని కల్పించి ఉపాధి హామీ ద్వారా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు పనులు చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందే విధంగా ప్రతి ఇంటిలో ప్రతి మానవుడికి, ప్రతి పేదవాడికి, ప్రతి మనిషికి చేతి నిండా డబ్బు ఉండేటట్టుగా ప్రభుత్వం ద్వారా ఉపాధి హామీ ద్వారా గ్రామీణాభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడానికి, బతకడానికి అవకాశాలు కల్పించినటువంటి పాలన యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ పరిపాలన. సరే, ప్రజలు కొత్తదనాన్ని కోరుకున్నారు, బీజేపీ గవర్నమెంట్కి ఇచ్చిరు ఛాయిస్, ప్రధానమంత్రి మోడీ గారు అయ్యారు. కానీ ఈ 10 ఏళ్ల పరిపాలన సందర్భంలో
దేశము ఆర్థికంగా చిన్న భిన్నమైంది అని రోజు వార్తలు రావడం, దేశంలో అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దేశంలో ఆర్థికంగా చితికిపోయింది, దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది, ఇలాంటి యొక్క పరిస్థితులలో ఎన్డీఏలో ఉన్నటువంటి ఎవరైతే అనేక రాజకీయ పార్టీలు కొంత ప్రధానమంత్రికి అప్పుడున్నటువంటి ఫైనాన్స్ మినిస్టరు నిర్మలా సీతారాం గారు వారికి చాలా మంది సలహాలు ఇచ్చారు. దయచేసి దేశంలో ఆర్థికంగా దెబ్బతినిపోయినాము, మీరు ఒక ఆర్థిక నిపుణులను సంప్రదించండి అని సలహా ఇచ్చారు. అందులో ఆ టైంలో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి శివసేన పార్టీ ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారికి అండ్ నిర్మలా సీతారాం గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి శివసేన అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే గారు సలహా ఏమిచ్చారంటే, ఇప్పుడు ఈ దేశంలో మీరు మొహమాటాలకు పోకండి, మీరు రాజకీయాన్ని పక్కకు పెట్టండి, మీరు ఈ దేశంలో పూర్తి ప్రజల మీద అవగాహన ఉండి ఆర్థికంగా ఏదన్నా సరిదిద్దాలి, ఏదన్నా అవకాశం ఉంటే సరిదిద్దే ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక మన్మోహన్ సింగ్ గారే అని సామ్నా పత్రిక, శివసేన పత్రికలో మహారాష్ట్రలో పత్రికలో రాయడం జరిగింది. ఆ వార్త రాసిన తర్వాత అప్పుడు సరే ఫైనాన్స్ మినిస్టర్ బీజేపీ మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి అధికారికంగా పోలేకపోయారు, పోతే రాజకీయంగా బీజేపీ పార్టీ ప్రభుత్వం దెబ్బతింటది కాబట్టి ఆ రోజులో అన్అఫీషియల్ గా మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కలవడం జరిగింది. కానీ వారన్నది ఏంటంటే, మీరు చాలా ఆలస్యంగా వచ్చారు, ఎందుకంటే అప్పటికే అంటే మన్మోహన్ సింగ్ గారు బీజేపీ ఫైనాన్స్ మినిస్టర్ కలిసినప్పటికీ పత్రికల్లో రాసిన 6 నెలలు అయింది, అప్పటికే 6 months అయిపోయింది. శివసేన పత్రికలో రాసిన 6 నెలల తర్వాత నిర్మలా సీతారాం ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోయింది, మన మన్మోహన్ సింగ్ గారి దగ్గర పోయారు. కానీ మీరు చాలా చాలా లేటుగా వచ్చారు, మేము గతంలో మీకు అలర్ట్ చేస్తున్నా నేను మీడియా ద్వారా, కానీ మీరు రాజకీయంగా మీరు దాన్ని పాటించలేరు, మీరు ఆ రోజు నేను ఇచ్చిన సలహాలు పాటించుంటే ఈరోజు ఆర్థిక సంక్షోభం రాకుండే, సెంట్రల్ ఫైనాన్స్ సిస్టమ్ ఖరాబ్ కాకుండే, మీరు అంతా వ్యవస్థ అంతా కాలిపోయింది, మీరు ఆలస్యంగా మీరు సంప్రదించడం వల్ల ఇప్పుడు ఏం చేయలేము అని వారు సలహా ఇవ్వడం జరిగింది. ఇది ఒక జరిగిన నిజమైన ఈ రకంగా జరిగింది. అందుకే రాహుల్ గాంధీ గారు యువరాజు పాత్రలో ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ యువరాజ పాత్రలో ఈ 10 సంవత్సరాలలో రాజకీయ పార్టీల యొక్క నాయకుల యొక్క అవగాహన, ఏ రాజకీయ పార్టీ ఏది మాట్లాడుతుంది, ఏం చేస్తున్నారు, ఇవన్నీ అవగాహనలు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఆయన దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు ఈ భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర దాదాపు 8,000 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు గమనించింది, తెలుసుకున్నది, అందరితో చర్చించింది ఏందయ్యా అంటే, ప్రజా సమస్యలు లోతుగా
సామాజికంగా, వ్యక్తిగతంగా, కుల మత ప్రాంతాల వారిగా అన్ని సమస్యలను లోతుగా అర్థం చేసుకోవడం జరిగింది. ఏ కులంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ మతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు. అంటే ప్రధానమంత్రి చక్రవర్తి కాకముందు ఆనాటి యువరాజులు ఎట్లయితే ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో, ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళతోటి మాట్లాడుతూ అన్ని విషయాలు కూడా అధ్యయనం తెలుసుకునే యొక్క ప్రయత్నాన్ని వారు 8,000 కిలోమీటర్లు జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర చేయడం జరిగింది. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఇలాంటి పాదయాత్రలు ఎప్పుడు చేయలేదు. ప్రజలతోటి ఇలా ఎప్పుడు కూడా కలవలే. ప్రజల సమస్యలు ఎప్పుడు ఈ రకంగా తెలుసుకోలే.